ఒంటరిగా జీవించాలి నయనా అన్నది. అత్త అయినవి సంధి ప్రయత్నములు 5 ఊర్లైనా ఇమ్మన్నాడు పితామహుడు. ఎట్లయినా సంధి చేసుకోమన్నాడు గురుదేవుడు. ససేమి కుదరదన్నాడు సుయోధనుడు. యుద్ధము తథ్యము. అయితే అత్తయ్య నేను పిలిస్తే మన పక్షానికి రానున్నాడు వాడు. మీరు కన్న తల్లివి కదా, కన్న తల్లి మాట కాదనే వారు ఎవరున్నారు? వెళ్ళి నీ కుమారుడైనటువంటి ఆ కర్ణుడిని మన పక్షానికి ఆహ్వానించున అత్త అన్నారు. అనగానే కృష్ణాని కుప్పకూలి ఇన్ని రోజులు నా కుమారుడు ఈ నా కనుల ముందు తిరుగుతున్నా కూడా లోకానికి ఎరిసి లోకానికి భయపడి ఏ రోజు కుమారాన్ని దగ్గరకు పిలుచుకో